అవకాశాలు పరిమితం, ఆశలు మాత్రం అనంతం. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నటువంటి దశలో ఈ నెల 29కి దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఎంతకుముందే మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు కాబట్టి 29 డేట్ ఇచ్చేశారు కాబట్టి ఎవరైతే యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు వీళ్ళందరికీ కూడా పదవీకాలం అయిపోతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా వినబడుతున్నటువంటి పేర్లు అయితే ఒకటి బీటెక్ రవి పేరు బలంగా వినబడుతుంది. పులివెందుల్లో కంపల్సరీ కావాలి కాబట్టి అన్నట్టు. అది కాకుండా దేవినేని ఉమా ఇంతకుముందు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేశారు, ఆయన టికెట్ కూడా ఇబ్బంది పెట్టారు, టికెట్ కూడా ఇవ్వలేదు. అట్లాంటి వ్యక్తికి అకామిడేట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏ జంపు జలాని లేదు, వేరే పార్టీలకు పోయినటువంటి అలవాటు లేదు, ప్లస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించేటటువంటి వ్యక్తి, అతనికి ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి బలంగా కనబడుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఎన్విఎస్ వర్మ ఏదైతే పిఠాపురంలో మొన్నటిసారి పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి తను స్వయంగా దగ్గరుండి గెలిపించినటువంటి వర్మ ఇప్పుడు మరొక క్యాండిడేట్, అతనికి అప్పుడే తగిన